ఈ జకరియా ఎలిజబెత్ ఏం చేశారు అని అంటే, వాళ్ళు యాజకత్వం చేస్తున్నారు కానీ జరగని కార్యాలను వాళ్ళు చూసుకోవట్లా. మన విషయాల్లో చాలామంది బాప్తిసం పొందిన వారు, అభిషేకం పొందిన వాళ్ళు చేసే తప్పు ఏంటి అని అంటే, మనలో జరగని కార్యాలను మనం చూసుకుంటూ ఉంటాం. ఊర్లో వాళ్ళందరూ కూడా ఏలు పెట్టి మీకు ఈ కార్యం జరగలేదు అనుకున్నప్పుడు అదే నీ ప్రార్థనకు ఆటంకంగా మారుతుందేమో ఒకసారి మనం గమనించాలి. ఇక్కడ జకరియా ఎలిజబెత్ వాళ్ళకి గర్భఫలము లేకపోయినా, వృద్ధాప్యం వరకు అందకపోయినా దేవుడి మీద ఆశను కోల్పోకుండా దేవుడి మందిరంలో నిలబడ్డారు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, నీకు కూడా వయసు అంతా పెరిగిపోయిన తర్వాత, వయసు అంతా కూడా నీకు మీద పడిన తర్వాత, అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే. హల్లెలూయా. మనం ఏ వయసులో ఉన్నా సరే మన ఆశలను కోల్పోకూడదు, మన నిరీక్షణ కోల్పోకూడదు. అందుకే 107వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏంటి అని అంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు.